కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత దేవుని గడపలో తొలి మహానాడు సూపర్ హిట్ అయిందని టీడీపీ అధినేత ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. కడప తెలుగుదేశం పార్టీ అడ్డా అన్నారు. అది నిరూపించేందుకే ఇక్కడ మహానాడు నిర్వహించామన్నారు. ఇటుక పేర్చుతూ విధ్వంసమైన రాష్ట్రాన్ని పునర్నిర్మిస్తున్నామని, పేద ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరచడం నా జీవిత ఆశయమన్నారు. సంపద సృష్టించడం తెలిసిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని అన్నారు. తన కష్టం తన కోసం కాదు, తనను నమ్మిన జనం కోసం అన్నారు. మనం కలిసికట్టుగా ఉంటే వైకాపా అడ్రస్సే లేకుండా పోతుందని చంద్రబాబు అన్నారు. మహానాడు బహిరంగ సభలో టీడీపీ అధినేత ఏపీ సీఎం చంద్రబాబు మాట్లాడారు. అన్ని దారులు కడప వైపే ఉన్నాయని, పార్టీ శ్రేణులతో కడప దిగ్బంధమైందని అన్నారు. కడప గడపలో మార్పు కనిపిస్తోందని చెప్పారు. అహంకారంతో విర్రవీగే వారికి ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పారన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాయలసీమలో 7 సీట్లు వస్తే కడప జిల్లాలోనే కూటమి 7 గెలిచిందన్నారు. 2029 ఎన్నికల్లో ఉమ్మడి కడపలో 10కి 10 స్థానాలు గెలవాలన్నారు. టీడీపీ కార్యకర్తలే తన బలగమన్నారు. మొన్నటి విజయం వెనుక కార్యకర్తల పోరాటం, త్యాగం, కష్టం ఉందని తెలిపారు. గత పాలనలో హింసా రాజకీయాలు, కేసులు, అణచివేతలు రాజ్యమేలాయన్నారు. విధ్వంసమైన రాష్ట్రాన్ని పునర్నిర్మిస్తామని టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఏర్పాటు చేసి ప్రజల ముందుకొచ్చామన్నారు. 94% స్ట్రైక్ రేటుతో అదిరిపోయే విజయం సాధించామని చెప్పారు. విధ్వంస రాష్ట్రం పునర్నిర్మాణానికి పనిచేస్తున్నామని చెప్పారు. వైనాట్ గొడ్డలి పోట్లు అనేవి మన విధానం కాదని, ప్రతిక్షణం కష్టపడి పనిచేయటం మన విధానం అన్నారు. కష్టాలు చూసి బెదిరిపోలేదు, సవాళ్లు చూసి పారిపోలేదని తెలిపారు. క్లైమోర్ మైళ్ళకే భయపడలేదు, సమస్యలకు భయపడతానా అని ప్రశ్నించారు. సంపద సృష్టించటం తెలిసిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని తెలిపారు. ఒక్కోసారి జీవితాల్లో కొన్ని సంఘటనలు జరుగుతాయి. ఈరోజు కడప సంఘటన చూసిన తర్వాత మీరందరూ కూడా మంచి చేస్తే శాశ్వతంగా అండగా ఉంటారని మరొకసారి నిరూపించారు. ఈ రోజు ఉదయం నేను చూస్తున్నా అన్ని దారులు కడప వైపే. కడప దిగ్బంధం అయిపోయింది. ఈ గ్రౌండ్ చూస్తే తెల్లవారుతోనే ఫుల్ అయిపోయింది. ఈ రోజు ఎప్పుడు కూడా మన మీటింగులు టైం కంటే ఒక అర్ధగంట ఆలస్యంగా జరిగేది, కానీ ఈసారి మాత్రం టైం కంటే 3 గంటల ముందే మన మీటింగ్ ప్రారంభమైంది. ఏం తమ్ముళ్ళు, మీ రుణం తీర్చుకోవాలి. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక మొదటి మహానాడు దేవుని కడపలో జరిగింది. రెస్పాన్స్ అదిరింది, సూపర్ హిట్ అయింది. ఇక్కడ ఒక విషయం మీకు చెప్పాలి. గత ఏడాది 2వ తేదీ ప్రజాగళం ఎన్నికల సభలో కడపకొచ్చాను. ఆ రోజు ఒక మాట చెప్పాను, కడప రాజకీయం మారుతోంది, కడప గడపలో మార్పు స్పష్టంగా కనిపిస్తుందని ఆ రోజు చెప్పాను. అది మీరు చూస్తే అహంకారంతో విర్రవీగే వారికి ఎన్నికల్లో కడప జిల్లా ప్రజలు అద్భుత చైతన్యంతో తీర్పు చెప్పారు. ఈ ఎన్నికల్లో ఒక కడపే కాదు, రాష్ట్రం ప్రతి ప్రాంతం అద్భుతమైన విజయాన్ని సాధించాం. ఉమ్మడి కడపలో 10కి 7 గెలిచాం. తమ్ముళ్ళు, ఇప్పుడు నుంచి కష్టపడితే 2029లో 10కి 10 సిద్ధమా అని అడుగుతున్నా. మిమ్మల్ని సిద్ధమా తమ్ముళ్ళు అడుగుతున్నా, ఆడబిడ్డలు సిద్ధమా అని అడుగుతున్నా. సిబిఎన్ అంటే ప్రజలందరికీ ధైర్యమని, అభివృద్ధి వికేంద్రీకరణ అనేది మన ఎజెండా అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మంత్రి నారా లోకేష్ అన్నారు. గత ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ను అప్పుల ప్రదేశ్గా మార్చిందని, కొత్త పరిశ్రమలు తీసుకురాకపోగా పక్క రాష్ట్రానికి పంపారన్నారు. ప్రమాదకర మద్యంతో 30,000 మందిని పొట్టన పెట్టుకున్నారని ఆయన అన్నారు. గత ప్రభుత్వం మద్యం ద్వారా 1,000 కోట్లు లూటీ చేసిందని ఆరోపించారు. రాష్ట్రాన్ని కాపాడుకునేందుకు కూటమి ఏర్పడిందని, ప్రజలు కూటమిని ఆశీర్వదిస్తే ప్రజా ప్రభుత్వం ఏర్పడిందని తెలిపారు. ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా ప్రతి హామీ నిలబెట్టుకుంటామని స్పష్టం చేశారు. కడపలో మహానాడు నిర్వహించడం అదృష్టంగా భావిస్తున్నానని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మంత్రి నారా లోకేష్ అన్నారు. మహానాడు బహిరంగ సభలో తన ప్రసంగంతో పార్టీ శ్రేణుల్లో ఉత్తేజం నింపారు. తిరుమల తొలి గడప, దేవుని గడప, ఒంటిమిట్ట, అమీన్పూర్ దర్గా ఉన్న పుణ్యభూమి. పౌరుషం, ఆత్మీయత, మహిళలను గౌరవించడం నేర్చుకోవాల్సిన గడ్డ ఇది. మాసు జాతర మహానాడు అదిరిపోయింది. పౌరుషాల గడ్డపై పసుపు జెండా రెపరెపలాడుతోందని పేర్కొన్నారు. 2024లో మాస్ విక్టరీ మనందరం చూశామని, 94% స్ట్రైక్ రేటుతో చరిత్రను తిరగరాశామన్నారు. ఇది తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నాటు దెబ్బ అని అన్నారు. జెండా పీకేస్తామన్నారు, పార్టీ లేకుండా చేస్తామన్నారు, కానీ వారే అడ్రస్ లేకుండా పోయారని ఎద్దేవా చేశారు.
వై నాట్ 175 అన్నారు. ప్రజలు ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదన్నారు. మన బొమ్మలు పెట్టి బాక్సింగ్ చేశారు. ప్రజలు ఇప్పుడు ఓ ఫుట్బాల్ ఆడుకునే పరిస్థితి వచ్చిందన్నారు. ఏ తప్పు చేయని మన అధినేత చంద్రబాబును జైల్లో పెడితే ప్రజలు జగన్ను తాడేపల్లి ప్యాలెస్లో పెట్టి లాక్ చేశారని మండిపడ్డారు. మన నాయకులు ట్రెండ్ ఫాలో అవ్వరు, ట్రెండ్ సెట్ చేస్తారని, అది సినిమా స్క్రీన్ అయినా పొలిటికల్ స్క్రీన్ అయినా ఆయన ఒక లెజెండ్ అని పేర్కొన్నారు. ఎన్టీఆర్ అంటే 3 అక్షరాలు కాదు, ఒక ప్రభంజనం. ఆయనే రాముడు, కృష్ణుడు, అర్జునుడు, భీముడు, కర్ణుడని తెలిపారు. మరియాపురం చర్చ్ ఉన్న పుణ్యభూమి ఈ గడప. పౌరుషం, ఆత్మీయత, మహిళల్ని గౌరవిస్తాం నేర్చుకోవాల్సిన గొప్ప గడప ఈ కడప. మాస్ జాత్ర మహానాడు అదిరిపోయింది. పౌరుషాల గడ్డపై పసుపు జెండా రెపరెపలాడుతుంది. దేవుని గడప కడపలో పసుపు పండగ నిర్వహిస్తాం. నా అదృష్టంగా నేను భావిస్తున్నా. 2024లో మాస్ విక్టరీ మనందరం చూసాం. చరిత్ర కూడా తిరిగి రాశాం. 94% స్ట్రైక్ రేట్ అంటే 175 నియోజకవర్గాల్లో 164 స్థానాలు మన కైవసం చేసుకున్నాం. ఇది ఒక రికార్డు కాదు, ఆల్ టైమ్ రికార్డ్ అని సభాముఖం మీకు తెలుపుతున్నా. ఇది తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నాటు దెబ్బ. జెండా బీకేస్తా అన్నారు వాళ్ళు, ఇప్పుడు పార్టీ కార్యాలయానికి టూలెట్ బోటు పెట్టుకుని పారిపోయే పరిస్థితి. పార్టీ లేకుండా చేస్తా అన్నారు, అడ్రస్ లేకుండా పోయే పరిస్థితి. వై నాట్ 175 అన్నారు, ప్రజలు ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వని పరిస్థితి. నాడు పసుపు చొక్కా వేసుకున్నారని కేసులు పెట్టి బెదిరించిన నేపథ్యం నుంచి ఈరోజు ధైర్యంగా పసుపు చొక్కా వేసుకుని పసుపు టోపీ జెండా పట్టుకుని కడప గడ్డపై కదం తొక్కిన ప్రతి కార్యకర్తకు శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నానని మంత్రి మంగళపూడి అనిత అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం భవిష్యత్ గురించి 20 ఏళ్ల తర్వాత ఏం జరగబోతుందో ఆలోచించే వారిని విజనరీ లీడర్ అంటారని, ఆ విజనరీ లీడరే మన సీఎం చంద్రబాబు అని పేర్కొన్నారు. మహానాడు బహిరంగ సభలో హోంమంత్రి మంగళపూడి అనిత మాట్లాడారు. మండుటెండను సైతం లెక్క చేయకుండా రాష్ట్ర నలుమూలల నుంచి లక్షలాదిగా పార్టీ శ్రేణులు తరలివచ్చాయన్నారు. కడపలో మహానాడు నిర్వహిస్తున్నామంటే చాలామంది ఆశ్చర్యపోయారని, కడప తెలుగుదేశం కంచుకోటని ఇప్పటికే ప్రజలు నిరూపించారన్నారు. కడపలో ఇప్పటి వరకు మహానాడు నిర్వహించలేదని, ఈసారి నిర్వహిద్దామని సీఎం చంద్రబాబు, జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కంకణం కట్టుకొని ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారన్నారు. సాధారణంగా ఎవరైనా సీఎం అయితే వచ్చే 5 ఏళ్ల గురించి, రాబోయే ఎలక్షన్ల గురించి ఆలోచిస్తారని, అలాంటి వారిని పొలిటికల్ లీడర్ అంటారని అన్నారు. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం భవిష్యత్తు గురించి 20 ఏళ్ల తర్వాత ఏం జరగబోతోందో ఆలోచించే వారిని విజనరీ లీడర్ అంటారని, ఆ విజనరీ లీడరే మన సీఎం చంద్రబాబుని పేర్కొన్నారు. 75 ఏళ్ల వయసు, 40 ఏళ్ల రాజకీయ అనుభవం, ఈ రెండు మేళవించుకొని 2047 నాటికి ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అగ్రస్థానంలో ఉండాలని చంద్రబాబు ప్రణాళికలు రూపొందిస్తున్నారని అన్నారు. గత 5 ఏళ్లలో రాష్ట్రంలో వ్యవస్థలన్నీ నిర్వీర్యమైపోయాయని, ఉపాధి ఉద్యోగ అవకాశాలు లేక యువత తప్పుదారి పట్టారని తెలిపారు. అలాంటి యువతను మళ్లీ గాడిలో పెట్టేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని అనిత తెలిపారు. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా మన జాతీయ ప్రధాన కార్యదర్శి మనందరి నాయకుడు లోకేష్ బాబు గారు కంకణం కట్టుకొని ఈ రోజు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. సాధారణంగా ఎలక్షన్లు అయిన తర్వాత, ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక 5 సంవత్సరాల గురించి ఆలోచించి రాబోయే ఎలక్షన్ల గురించి ఆలోచించే వాడిని పొలిటికల్ లీడర్ అంటారు. అదే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గురించి, భవిష్యత్తు గురించి 20 సంవత్సరాల తర్వాత ఏం జరగబోతుందో ఆలోచించే వాళ్ళని విజనరీ లీడర్ అంటారు. అదే విజనరీ లీడర్ మన ఎదురుగా కనిపిస్తున్న 6 అడుగుల మన చంద్రబాబు నాయుడు గారు మన తెలుగుదేశం పార్టీకి నిలువెత్తు రూపంగా ఈ రోజు మనం భావించుకోవాలి. ఎందుకో చెప్తున్నా, 75 ఏళ్ల వయసు, 40 ఏళ్ల రాజకీయ చతురత, 40 ఏళ్ల రాజకీయ అనుభవం, ఈ రెండు మేళవించుకొని ఈ రాష్ట్రం ముందుండాలి, ప్రపంచంలోనే మొట్టమొదటి స్థానంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉండాలి. మేము ఉన్నా లేకపోయినా మన బిడ్డల గురించి, మన భవిష్యత్తు తరాల గురించి ఆలోచించిన ఏకైక నాయకుడు ప్రపంచంలో ఎవరైనా ఉన్నారంటే మనం గర్వంగా కాలు ఎగరేసుకొని చెప్పుకోవచ్చు, నా నాయకుడు ఉన్నాడు, చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు అని. రాష్ట్రంలో బియ్యం మాఫియా అనేది లేకుండా చేసేందుకే జూన్ 1 నుంచి రేషన్ షాపుల ద్వారా నిత్యావసర వస్తువుల పంపిణీ చేపడుతున్నామని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. 29,760 రేషన్ డిపోల ద్వారా ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు, అలాగే సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు సరుకుల పంపిణీ జరుగుతుందన్నారు.
విజయవాడ మధురానగర్లోని 218 రేషన్ షాపుల్లో సరుకుల పంపిణీ ట్రయల్ రన్ను అధికారులు నిర్వహించారు. మంత్రి నాదెండ్ల మనోహర్, పౌర సరఫరాల శాఖ కమిషనర్ సౌరభ్ గవర్లు ఈపోస్ మిషన్ ఎలక్ట్రానిక్ ఖాతా పనితీరును పరిశీలించారు. గత ప్రభుత్వం ఇంటింటికి రేషన్ పేరుతో వేల కోట్లు దుర్వినియోగం అయ్యేలా చేశారని మంత్రి మండిపడ్డారు. రాష్ట్రంలో 1,46,00,000 రేషన్ కార్డులున్నాయని, జూన్ 1 నుంచి 4.40 లక్షల మందికి సరుకులిస్తున్నామన్నారు. ఈ కేవైసీ 96% పూర్తి చేశామని తెలిపారు. దేశంలోనే ఇది ఒక రికార్డు అన్నారు. అన్ని షాపులకు ఈ సాయంత్రానికి సరుకులు చేరుతాయన్నారు. 1 నుంచి 15వ తేదీ వరకు ఆదివారాల్లో కూడా రేషన్ షాపులు పనిచేస్తాయని వెల్లడించారు. వృద్ధులు, దివ్యాంగులకు వారి ఇళ్లకే వెళ్లి సరుకులు అందజేస్తామన్నారు. MDU వాహనాల కోసం ఆపరేటర్లు 10% డబ్బులు కట్టారని, మిగతా డబ్బు కార్పొరేషన్ ద్వారా కట్టి వాహనాలు వారికే ఉచితంగా ఇస్తున్నామన్నారు. మార్కెట్లో ధరల పెరుగుదల ఉంటే సబ్సిడీపై రేషన్ షాపుల ద్వారా ఇస్తాం. వృద్ధులు, దివ్యాంగులకు వారి ఇళ్లకే వెళ్లి సరుకులు అందజేస్తామన్నారు. జూన్ 1వ తారీఖు నుంచి ఇంటింటికి గతంలో అందించలేని రేషన్ సరుకులు ఒక మార్పు తీసుకొచ్చి దశాబ్దాల కాలంగా 29,760 ఫేర్ ప్రైస్ షాపులు ప్రతి నెల 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు ఉదయం 8 నుంచి 12 వరకు, మళ్ళీ సాయంత్రం 4 నుంచి 8 వరకు ప్రజల కోసం నిరంతరంగా ఉపయోగపడే విధంగా ఒక వ్యవస్థ ఉండేది. అయితే మోసపూరితంగా, కుట్రపూరితంగా ఇంటింటికి డెలివరీ చేస్తామని కొత్త వ్యవస్థను తీసుకొచ్చి అది జాతీయ పరంగా మనం చేస్తాం, కానీ ఇంక్లూడింగ్ సండే. దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి శత జయంతి సందర్భంగా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఆయన కుటుంబ సభ్యులు వైఎస్ రాజారెడ్డి శత జయంతి వేడుకల్లో పాల్గొన్నారు. రాజారెడ్డి జయంతి నేపథ్యంలో సతీ సమేతంగా వైఎస్ జగన్ విజయవాడలోని నిర్మలా శిశుభవన్కు విచ్చేశారు. ఈ సందర్భంగా నిర్మలా శిశుభవన్లో ఉన్న పిల్లలతో వైఎస్ జగన్, భారతీయ దంపతులు ముచ్చటించారు. వారితో సరదాగా గడిపారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ సోదరి వైఎస్ విమలారెడ్డి కూడా పాల్గొన్నారు. అంతకుముందు పార్టీ అధినేత విజయవాడ వస్తున్నారన్న విషయం తెలిసి వైఎస్ఆర్సీపీ పార్టీ శ్రేణులు అక్కడికి భారీ సంఖ్యలో విచ్చేసి వైఎస్ జగన్ కు ఘన స్వాగతం పలికారు. కేంద్రం పంటలకు ప్రకటించిన కనీస మద్దతు ధరలపై పునః సమీక్ష జరపాలని, పంట పెట్టుబడి ఖర్చును పరిగణలోకి తీసుకుని మద్దతు ధరలు పెంచాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ డిమాండ్ చేశారు. 2025-26 ఖరీఫ్ సీజన్కు సంబంధించి వరితో సహా 14 పంటలకు కేంద్రం మద్దతు ధరలను ప్రకటించిందని, అత్యధిక విస్తీర్ణంలో పండించే ధాన్యానికి కంటితుడుపు చర్యగా క్వింటాకు 69,000 మాత్రమే పెంచిందని చెప్పారు. రుతుపవనాలకు వాయుగుండం తోడైంది. ఇప్పటికే విస్తరించిన రుతుపవనాలతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. వీటికి తోడుగా ఇప్పుడు వాయువ్య బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడింది. పారాదీప్నకు తూర్పు ఈశాన్యంగా 190 కిలోమీటర్ల దూరంలో వాయుగుండం కేంద్రీకృతమైంది. దీని ప్రభావంతో రాగల 24 గంటల్లో ఉత్తర కోస్తాలో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. దక్షిణ కోస్తాలో కొన్ని చోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. ఇంకా తీరం వెంట కోస్తా జిల్లాలో 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని హెచ్చరించింది. వ్యర్థాల నుండి సంపదను సృష్టిస్తున్న చర్యల్లో ఎటువంటి అంతరాయం ఉండరాదని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అన్నారు. ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పించే విధంగా ఎప్పుడూ పరిశుభ్రంగా ఉంచాలని అధికారులను ఆదేశించారు. విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర తన పర్యటనలో భాగంగా అజిత్ సింగ్ నగర్లో పర్యటించి గార్బేజ్ ట్రాన్స్ఫర్ స్టేషన్, అన్నా క్యాంటీన్ను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నేషనల్ సఫాయి కర్మచారి పథకంలో భాగంగా కొత్తగా వచ్చిన 5 పెద్ద టిప్పర్ వాహనాలను పరిశీలించారు. లబ్ధిదారులతో పెద్ద టిప్పర్లను సాధ్యమైనంత త్వరలో అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. గార్బేజ్ ట్రాన్స్ఫర్ స్టేషన్లో వ్యర్థాల నుండి సంపద సృష్టిస్తున్న చర్యలను ఎటువంటి అంతరాయం లేకుండా చేస్తూనే ఉండాలని, ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పించే విధంగా ఎప్పుడూ పరిశుభ్రంగా ఉంచాలని అధికారులను ఆదేశించారు. అనంతరం అజిత్ సింగ్ నగర్ వద్ద గల అన్నా క్యాంటీన్ను పరిశీలించారు. సమయపాలన సక్రమంగా జరుగుతుందా లేదా అని అక్కడున్న ప్రజలను అడిగి తెలుసుకున్నారు. ఆహారంలో నాణ్యత, పరిశుభ్రత, పారిశుద్ధ్య నిర్వహణ తదితర అంశాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అన్నా క్యాంటీన్లో వస్తున్న ప్రజలు తమ అభిప్రాయాలను QR కోడ్ ద్వారా ఫీడ్బ్యాక్ తెలియచేయవచ్చునని తెలిపారు. ఈ పర్యటనలో చీఫ్ ఇంజనీర్ ఆర్ శ్రీనాథ్ రెడ్డి, ఇన్ఛార్జ్ చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ గోపాలకృష్ణ నాయక్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్రీనివాస్, వెహికల్ డిపో ఇన్ఛార్జ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఏస్పాదం తదితరులు పాల్గొన్నారు.
నేపాల్లో ఈ నెల 21-25 తేదీలు నిర్వహించిన 11వ అంతర్జాతీయ కరాటే పోటీలో రాష్ట్రానికి చెందిన వాడోరియో అకాడమీ పలు పథకాలు కైవసం చేసుకున్నారని అకాడమీ డైరెక్టర్ జయం దాస్, ఇన్స్ట్రక్టర్ ఆరిఫ్ పాషా తెలిపారు. శ్రీలంక, బంగ్లాదేశ్, భూటాన్, మలేషియా, ఇండియా నుంచి పలువురు క్రీడాకారులు తలపడ్డారని పేర్కొన్నారు. భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించిన నగర క్రీడాకారులు జె శ్రీయాదిత్యరావు 65 కిలోల కుమితేలో పసిడి, కటాలో ఎస్కే హనీఫ్ కాంస్యం, కుమితేలో కాంస్యం ఐ ఈశ్వర్ సాయి, కుమితేలో రజతం, కటాలో కాంస్యం ఎం అనిల్ కుమార్, కటాలో రజతం, కుమితేలో కాంస్యం కుశాల్, కటాలో రజతం పథకాలను కైవసం చేసుకున్నారు. మేయర్ ఛాంపియన్షిప్ జరిగినండి ఇంటర్నేషనల్ లెవెల్లో. దానికి ఇండియా నుంచి, భూటాన్ నుంచి, శ్రీలంక, మలేషియా అండ్ బంగ్లాదేశ్ నుంచి పార్టిసిపేట్ చేశారు. మన ఇండియా నుంచి, ఏపీ నుంచి, మన స్కూల్ నుంచి నేను తీసుకెళ్ళాను ఒక 6 విద్యార్థులని. మన స్కూల్ నుంచి 2 వచ్చారు ఐకాన్ నుంచి, మిగతా స్కూల్స్ నుంచి ఒక 6 వచ్చారండి. మన స్కూల్ పిల్లలకి 2 సిల్వర్లు 2 బ్రాంజ్లు వచ్చినాయి. ఇంకా అదర్ స్టూడెంట్స్కి 3 టోటల్గా వచ్చి 3 గోల్డ్ 3 సిల్వర్ 6 బ్రాంజ్ మెడల్స్ వచ్చినాయండి. చాలా ఆనందంగా ఉంది. I am Dr. P.V. Praveen, Principal Icon Public School. Very happy to say that ఈ మా స్కూల్లో యాక్టివిటీస్ అనేది చాలా ఇంపార్టెన్స్ ఇస్తామండి. అండ్ ఇదే విషయం ఇప్పుడు మన దాస్ గారు మనతో షేర్ చేసిన విషయం, కరాటే వలన చాలా బెనిఫిట్స్ ఉంటాయండి. ఎస్పెషలీ సమాజంలో అందరూ ఒక రకంగా సమానంగా ఉండటానికి, లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడానికి, ప్రతి ఒక్కరికి ధైర్యం, నేను కూడా అందరితో సమానం అనే ఫీలింగ్ కలగడానికి వాళ్ళలో ఆ ఆత్మచైర్యాన్ని బాగా నింపుతుందండి. దానికి దాస్ గారు గత 9 సంవత్సరాల నుంచి ఈ స్కూల్తో అసోసియేట్ అయి ఉన్నారు. ఇక్కడ ఉన్న పిల్లల్ని తీర్చిదిద్దారు. వీఆర్ వెరీ హ్యాపీ దట్ టుడే అవర్ 2 స్టూడెంట్స్ హ్యావ్ బ్యాగ్డ్ ద సిల్వర్ మెడల్. ఇది చాలా సంతోషకరమైన విషయం. ఇంటర్నేషనల్ లెవెల్లో మన వాళ్ళకి ఒక ఎక్స్పోజర్ రావడం, అట్లాగే వాళ్ళ పేరెంట్స్ సపోర్ట్ చేయడం, ఇలాంటి పిల్లల్ని స్ఫూర్తిగా తీసుకుని మరికొంతమంది పిల్లలు కూడా ఇలాగే మంచిగా తయారవ్వాలని. ఆదిత్యరామ్, నేను గుజరాత్లో చదువుతున్నాను. ఇప్పుడు మెడల్స్ రావడం నాకు చాలా హ్యాపీగా ఉంది. నేను గుజరాత్లో ఉన్నప్పుడు కూడా నేను కరాటే ట్రైనింగ్ చేస్తూనే ఉన్నాను. ఇంకా ఇక్కడికి వచ్చాక కూడా మా సెన్సే ఇంకా ఆరిఫ్ సెన్సే ట్రైన్ చేశారు. దానివల్లే ఇంకా కొంచెం ఈజీగా అయింది నాకు మెడల్స్ రావడానికి. ఫ్యూచర్లో కూడా ఇంకా టోర్నమెంట్స్ చేస్తూనే ఉంటాయి. ఇంకా ఒకవేళ ఒలింపిక్స్లో కానీ ఇంకా ఛాన్స్ వస్తే సెలక్షన్స్కి వెళ్ళడానికి ట్రై చేస్తాను. ఎన్టీఆర్ జయంతిని పురస్కరించుకుని విజయవాడ 62వ డివిజన్లో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో బుధవారం వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు నవనీతం సాంబశివరావు, పైడి సీను, రాజారావు తదితరులు పాల్గొన్నారు. అన్న ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం చిన్నారులకు, వృద్ధులకు పండ్లు, బిస్కెట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ ఎన్టీఆర్ తెలుగువారి ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన గొప్ప నాయకుడని పేర్కొన్నారు. పేద ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలు అందించడంలో ఎన్టీఆర్ మార్గదర్శకుడిగా నిలిచారని తెలిపారు. అలాగే ఆయన జయంతి సందర్భంగా ప్రతి ఏడాది నిర్వహించేలా ఈసారి కడపలో 3 రోజుల పాటు మహానాడు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు. అన్న ఎన్టీఆర్ చూపిన బాటలోనే ఎమ్మెల్యే బోండా ఉమా నియోజకవర్గాన్ని అభివృద్ధి దిశగా నడిపిస్తున్నారని వెల్లడించారు. పిల్లల్లో మానసిక పురోగతికి కథలు, జీవిత చరిత్రలు, సాహిత్యం తదితర పుస్తకాలు ఎంతో దోహదపడతాయని విజయవాడ బుక్ ఫెస్టివల్ సొసైటీ కోఆర్డినేటర్ గోళ్ల నారాయణరావు తెలిపారు. గ్రంథాలయ పునర్వికాసం, స్వేచ్ఛా నాలెడ్జ్ సెంటర్, విజయవాడ బుక్ ఫెస్టివల్ సొసైటీ ఆధ్వర్యంలో పిల్లలకు 10 రోజుల పాటు గ్రంథాలయ వర్క్షాప్ను విజయవంతంగా నిర్వహించారు. పిల్లలను సెల్ ఫోన్లు, వీడియో గేమ్స్కు దూరం చేసి విజ్ఞానాన్ని పెంచే పుస్తకాలను చేరువ చేయాలనే ఉద్దేశంతో గ్రంథాలయ పునర్వికాసం, స్వేచ్ఛా నాలెడ్జ్ సెంటర్, విజయవాడ బుక్ ఫెస్టివల్ సొసైటీ ఆధ్వర్యంలో పిల్లలకు 10 రోజుల పాటు నిర్వహించిన గ్రంథాలయ వర్క్షాపు విజయవంతంగా సాగింది. ప్రస్తుత ఆధునిక కాలంలో వచ్చిన మార్పులతో పిల్లల చేతుల్లో ఉండాల్సిన పుస్తకాలు స్థానాన్ని స్మార్ట్ ఫోన్లు ఆక్రమించాయి. దీంతో పిల్లల్లో ఆలోచన శక్తి పూర్తిగా తగ్గిపోయే ప్రమాదం ఉందని విషయాన్ని గమనించిన భాషా శాస్త్రవేత్త రెహమానుద్దీన్ గ్రంథాలయ పునర్వికాసం, స్వేచ్ఛా నాలెడ్జ్ సెంటర్, విజయవాడ బుక్ ఫెస్టివల్ సొసైటీ ప్రతినిధుల సహకారంతో లైబ్రరీ వర్క్షాప్ నిర్వహించారు. అనంతరం ఈ కార్యక్రమానికి విచ్చేసిన అతిథులు, పలువురు పబ్లికేషన్స్ ప్రతినిధులు మాట్లాడుతూ 10 రోజుల పాటు నిర్వహించిన లైబ్రరీ వర్క్షాపు పిల్లలకు ఎంతో ఉపయోగపడ్డాయని తెలిపారు. ముఖ్యంగా పుస్తకాలు ఎలా సర్దుకోవాలి, పుస్తకాలు ఎలా చదవాలి, ప్రస్తుత పరిస్థితులు, వివిధ దేశాల్లో సంస్కృతులు, సాంప్రదాయాలు, ప్రముఖుల జీవిత చరిత్రలు, కథలు, సాహిత్యం ఇలా అనేక రకాలు ఇమిడి ఉన్న పుస్తకాల పఠనం ద్వారా చిన్నారుల్లో నైతిక విలువలు, జీవన నైపుణ్యాలను మెరుగుపడతాయని తెలిపారు. పిల్లలకు పుస్తక పఠనం ఎంతో అవసరమన్నారు. ఆ దిశగా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు కృషి చేయాలని లైబ్రరీ వర్క్షాప్ నిర్వాహకులు గోళ్ల నారాయణరావు తెలిపారు. రేపు ఆఖరి రోజు సందర్భంగా పిల్లలకు అనుభవజ్ఞులైన పుస్తక ప్రియులచే అవగాహన కార్యక్రమం, బహుమతి ప్రదానం, పుస్తకాల పంపిణీ కార్యక్రమం ఉంటుందని తెలిపారు. విజయవాడ బుక్ ఫెస్టివల్ సొసైటీలో పిల్లల కోసం ఏర్పాటు చేసిన
గ్రంథాలయ పునర్వికాస ఉద్యమం తరఫున, విజయవాడ బుక్ ఫెస్టివల్ సొసైటీ తరఫున, స్వేచ్ఛ నాలెడ్జ్ సెంటర్ తరఫున ఏర్పాటు చేసిన ఒక 10 రోజుల ఈ వర్క్షాపు రేపటితో ముగుస్తోంది. కాబట్టి రేపు ఈ పిల్లలందరికీ కూడా ఇప్పటి వరకు రోజు ఇస్తున్న పుస్తక బహుమతులు ఇవే కాకుండా ఇంకా కొన్ని కొత్త విషయాలు చెప్తూ ఇంకా మంచి ప్రోత్సాహం ఇచ్చేలాగా కొంతమంది ఈ పుస్తకాలంటే ఇష్టం ఉన్న వాళ్ళు, పెద్దలు, వాళ్ళందరితో కూడా మంచి ఒక సమావేశం ఏర్పాటు చేశాం. అండి ఎంఎస్కో బుక్స్ మేనేజర్ని. మేము మా బుక్ ఎగ్జిబిషన్ సొసైటీలో పిల్లలకి వర్క్షాప్ కండక్ట్ చేసాము. సో ఈ 10 days నుంచి ఈరోజు 9th డే 10 days చేస్తున్నాము. ఈ 10 days పిల్లల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ముందు కూడా ఇలాగే రావాలని కోరుకుంటున్నాను. వాళ్ళకి అంటే తెలుగు చదివించడం, నేర్పించడం అనేది మెయిన్ మా ఉద్దేశం. సో అది ఇంప్లిమెంట్ అయ్యింది అని నేను అనుకుంటున్నాను. 10 రోజుల వర్క్షాప్లో ఈ రోజు చివరి రోజున ఈ బుక్స్, పాడ్కాస్ట్, ఇంకా ఆడియో బుక్స్ ఎలా ఉంటాయనే అంశం మీద విద్యార్థులకి వర్క్షాప్ నిర్వహించడం జరిగింది. వాళ్ళ సొంతంగా వాళ్ళ తెలివితో సొంత కథలను రాశారు. ఆ కథలని స్టోరీ వీవర్ వేదికగా ఆన్లైన్లో పబ్లిష్ చేయడం కూడా జరిగింది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.